అంటే వారు ఖగోళ రహస్యాలు చాలా చెప్పేవారు. రాత్రులు అందరిని శిష్యులను లేపేసేసి తొందరగానే అలాంటివి ఏమన్నా చెప్తారా? మాస్టర్ గారు ఒక్కరిగా ఉన్నప్పుడు తక్కువ చెప్పేవారు నాకు తెలిసి. బయట మేము ఏ ప్రశ్న అడిగినా కానీ మళ్ళీ దాని సమాధానము ఓపెన్గా అందరి ముందే చెప్పేవారు. అంటే నా యొక్క మాస్టర్ గారితో నాకున్న రిలేషన్షిప్లో చెప్తున్నాను. ఏదైనా క్వశ్చన్ లోపల అడిగినా కానీ మళ్ళీ మాస్టర్ గారు అది ఆన్సర్గా అందరి ముందరికి వచ్చి చెప్పేవారు. దానికి ఆన్సర్ వచ్చేది. కానీ పర్సనల్గా మాత్రం చాలా చాలా తక్కువ. అయితే ఖగోళ శాస్త్రంగా నాలెడ్జ్ అనేది జ్ఞానంగా పర్సనల్గా కాకపోయినా కొన్ని ఇక్కడ దర్శనాలు మాత్రం చేయించారు. కొన్ని విచ్ ఐ కెనాట్ కొన్ని చెప్పలేను నేను. కొన్ని చేయించారు. అయితే ఇక్కడ మాస్టర్ గారు చాలాసార్లు లోపల హాల్లో కూడా కింద తలాల్లోని నాగులు అలాగే కొన్ని శక్తులను అలా ఒక స్క్వేర్ లాగా పెట్టి, అంటే హౌ యూ కెన్ సీ ఏ టీవీ లాగా అలా చూపించారు కింద తలాల్లో. ఇక్కడికి ఎవ్వరు రాలేరు అసలు. ఇక్కడ మొత్తం దేవతా శక్తులు నిండి ఉంటారు ఈ హాల్లో. ఇక ముందు ముందు మీరు ఇది తిరుమల షిరిడి లాగా అవుతుంది. ఈ హాల్లో కూడా ఎంట్రన్స్ ఓన్లీ ఉన్నత సాధనలో ఉన్న వాళ్ళే ఇందులోకి అడుగు పెట్టొచ్చు. అలాంటి ఎంట్రీ ఇవ్వండి. శంబలలో ఉన్నత తలాల్లో నుండి కింద తలాల్లో వరకు కూడా మొత్తము ఆ కురుస్తున్న శక్తి నిండి ఉంది. ఇది ఒక కుండలిని శక్తి సముద్రము అని చెప్పి అందుకొరకే జగజ్జనని మహాయోగేశ్వరి దేవిని కూడా అక్కడ స్థాపన భూప్రతిష్ఠ చేసి ఆ పైనుండి విశ్వకుండలిని శక్తి స్తూపం స్థాపించారు. ఆ తర్వాత పైన బ్రహ్మసూత్రలింగం. ఇలా ప్రపంచంలోనే ఇది యూనిక్ అండి. అమ్మవారు అలాగే స్వామి శివుడు కూడా ఒక దగ్గర ఉండడము చాలా చాలా అరుదు. అది కూడా ఇక్కడ బ్రహ్మసూత్ర లింగం. మళ్ళీ ఈ బ్రహ్మసూత్ర లింగము స్థాపిస్తున్నప్పుడు పైనుంచి ఆ కురుస్తున్న ఆ శక్తిని కూడా తీసాము, వీడియోలో క్యాప్చర్ చేసాము. అదే కాకుండా అండి ఈ విశ్వకుండలి మహాశక్తి స్తూపాన్ని ఉదయం పూట చూస్తే చుట్టూ కూడా ఒక కాంతి వలయం మీరు నేకెడ్ ఐతో చూడొచ్చు. డివైన్ ఆరా చక్కగా చుట్టూ చూడొచ్చు. నేను ఎంతో మంది సాధకులకే కాకుండా ఇక్కడ దగ్గర ఊరి వాళ్ళు వస్తే ఆ ఊరి వాళ్ళతో కూడా చూపించినప్పుడు వాళ్ళకు కూడా కనిపించిందండి. అంత శక్తి ఇక్కడ నుంచి అలా ప్రసరింపబడుతోంది ఆ స్తూపం నుండి. అలా ఇదేంటి సప్తగో ప్రదక్షిణ అని మాస్టర్ గారు సిద్ధి పొందే ఒక రోజు ముందు స్థాపన చేసి ఇది విశ్వ గురుత్వాకర్షణ శక్తి కేంద్రం, అందుకొరకే నేను విశ్వశక్తి కేంద్రం అని పెట్టానని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు సప్తఋషి మండలం వరకు ఆ పైన శిరీష్ నక్షత్రం వరకు ఇంకెన్ని తలాల వరకైనా వాళ్ళ సాధన దాన్ని బట్టి వాళ్ళు అక్కడికి లింకప్ అవ్వచ్చు అండి. అలాంటి అద్భుతమైన అక్కడ కేంద్రం సెంటర్ పెట్టేశారు మాస్టర్ గారు. అయితే మీరు అన్నారు ఇందాక ఇదే ఎందుకు ఎంచుకున్నారు గురువులని. ఈ శంబల శక్తి కేంద్రానికి విశ్వశక్తి కేంద్రానికి ఒక అద్భుతమైన హిస్టరీ కూడా ఉందండి. పాస్ట్ హిస్టరీ, చరిత్ర ఉంది. ఎందుకు గురువులు ఊరుకోనే ఎన్నుకోరు. ఫస్ట్ థింగ్ చెప్పవలసింది ఏంటంటే చాలా మంది గురువులు 108 బాబా అంటాం, మరి సర్వేశానంద స్వామీజీ ఇక్కడికి వచ్చారు. అలా చాలా మంది గురువులు స్వామీజీలు ఇక్కడ వచ్చినప్పుడు చెప్తూనే ఉన్నారు, ఇది సామాన్యమైన కొండ కాదు, ఇక్కడ యుగ యుగాల నుంచి ఎంతో మంది ఋషులు తపస్సు చేసిన మహా క్షేత్రం, తీర్థం అని వాళ్ళు కూడా దర్శించి చెప్తున్నారు. అంతేకాకుండా మనకు ఒక అద్భుతమైన తార్కాణము ఏంటి అంటే ఇక్కడ మీరు ఇక్కడ శంబలా తీర్థం అనేసి ఉంటుంది. అక్కడ జగన్నాథ, బలరామ, సుభద్ర, జగన్నాథ స్వామి ఉంటారు. ఆ శిలల దగ్గర
ఒక దివ్య కాంతి దర్శనం అయ్యేది అంటే ఈ శివరాత్రి సమయాల్లో. అంటే ఈ పిగ్లీపూరు అలాగే దేశ్ముఖి ఈ గ్రామాల వాళ్ళు మేము ఇక్కడ వచ్చి స్థాపన చేసి యజ్ఞం చేస్తూ మళ్ళీ రోడ్డు వేస్తున్నప్పుడు బోర్ వేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పేవారు వచ్చి, అమ్మ మీరు చేస్తున్నారు సంతోషమే, కానీ మేము పైకి రావాలంటే భయపడే వాళ్ళము. ఈ రియల్ ఎస్టేట్ అయినా కూడా అండి, మీరు పైన తీసుకోండి ఎంత కావాలంటే అంత. ఆయన పైకి రావాలని ఇది కొంచెం ఈ కొండనంతా ప్లాట్స్ చేయాలని ఎంత ట్రై చేసినా కానీ ఎన్నో ట్రాక్టర్స్ పడిపోయినాయి, పైకి రాలేకపోయినాడు. కానీ మనం సునాయాసంగా చేస్తుంటే వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది. అయితే వాళ్ళు వచ్చి చెప్పారు, ఈ కొండను మేము దేవుని కొండ, దేవుని దొనె అంటాము. అంటే ఎందుకు అంటే వాళ్ళు చెప్పారు, అప్పుడు ఇక్కడ శక్తి ఉంది, ఒక కాంతి మాకు ప్రతి శివరాత్రికి కనిపించేది. కానీ 1988లో ఒక పెద్ద ఐస్ వర్షం కురిసింది. ఎలాంటి ఐస్ వర్షం అంటే ఒక పెద్ద మంచు వర్షము, పెద్ద పెద్ద మంచు గడ్డలు, అంటే ఒక 6 to 7 feet బ్లాక్స్ ఆఫ్ ఐస్ ఇక్కడ మొత్తం గుమ్మరించబడ్డాయి. ఈ 3 to 4 kilometers అంతా కూడా హిమాలయాలను తలపించేదిగా ఉండిపోయి. అప్పుడు వెల్ నోన్ రినౌండ్ సైంటిస్ట్ కూడా ఇది ఇలాంటి జరగదు అసలు ఇక్కడ, అది కూడా ఇది ట్రాపికల్ జోన్, అలాంటి దగ్గర ఇలా పడ్డం ఏంటి అని వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. అట్లా ఈ మొత్తము ఐసుతో కప్పబడి 1 week ఇలా ఉండడం. ఆ 1988 అప్పుడు అది కూడా శివరాత్రి సమయం. ఈ దేశ్ముఖిలో వీరభద్ర జాతర జరుగుతుందంట, ఆ రోజే సాయంత్రం కురిసింది. సో ఇలా కురవడము చాలా అరుదు అని అందరు చెప్పాడు. ఆ తర్వాత నుంచి జ్యోతి రావడం ఆగిపోయిందంట. 1988 వరకు జ్యోతి వచ్చింది. పూజ్య మాస్టర్ గారికి చెప్పగానే వారు అన్నారు, అందుకొరకేరా మేము ఇదంతా ఎన్నుకున్నాము, గురువులు పరమ గురువులు నేను ఇదంతా కూడా ఎన్నుకోబడ్డది, ఇది మహాశక్తి తీర్థము అని మాస్టర్ గారు ఆ పోల్ షిఫ్ట్ అనేది అంటే హిమాలయాల్లోని శక్తి ఇక్కడికి అప్పటి నుండే స్టార్ట్ అయింది అని చెప్పడం జరిగింది. అలాగే బలరామ సుభద్ర జగన్నాథ స్వామి దగ్గర శంబలా తీర్థము అని స్థాపించి ఆ జ్ఞాన గంగగా దిగుతున్న శక్తి, ఆ ధారగా దిగుతున్న సూక్ష్మమైన శక్తి ఇక్కడ నుండి యావత్ ప్రపంచానికి యావత్ మానవ జాతికి అందుతూ వాళ్ళలో ఆ జ్ఞాన గంగ అనేది ధారణ చేసేట్టు చేస్తుంది అని చెప్పడం జరిగిందండి. 2006 ఆగస్టు 16 శ్రీకృష్ణాష్టమి రోజున మౌంట్ శంబల విశ్వశక్తి కేంద్ర స్థాపన అఖండ యజ్ఞాగ్ని ద్వారా స్థాపింపబడి ఆ యజ్ఞము 2 సంవత్సరాలు డే అండ్ నైట్ నిర్వహింపబడింది. డే అండ్ నైట్ అండి, నో స్టాప్, అఖండం. ఎలక్ట్రిసిటీ లేదు, వాటర్ లేదు, అయినా కానీ ఆ జస్ట్ ఆ తడికల్లో తర్వాత ఒక్కొక్క డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాం. బోరు అలా రోడ్డు. 2011లో ఎలక్ట్రిసిటీ వచ్చింది ఇక్కడ. అంతవరకు జనరేటరు కొద్ది లైట్సే. అంతకుముందు 1 year వరకు అయితే దీపంలోనే. కానీ ఒక జెడ్ కేటగిరీ గురుసత్తా మమ్మల్ని పరిరక్షిస్తుండే, సెక్యూరిటీ కంప్లీట్. ఒక పాము కానీ ఒక తేలు కానీ ఇప్పటి వరకు ఏ ఇన్సిడెంట్ లేదండి. అలాంటిది ఇప్పటి వరకు ఆ సెక్యూరిటీ, ఆ సంరక్షణ మేము చవి చూస్తున్నాం, వారి యొక్క సంరక్షణలో ఉంటున్నాం.